మన ఊరు మనబడికి సంబంధించిన బిల్లులు రావడం లేదని మెదక్లోని ప్రభుత్వ బాయ్స్ స్కూల్ వద్ద కాంట్రాక్టర్లు గేటుకు తాళం వేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్ సాయిలు మాట్లాడుతూ మెదక్ పాఠశాలకు మన ఊరు మనబడి పథకం కింద సుమారు 85 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. దీంతో ఎలక్ట్రీషియన్స్, బాత్రూంలు, పంప్లర్ పనులను చేశామని, అయితే పనులు పూర్తి చేసినప్పటికీ ఇప్పటి వరకు బిల్లులు రావడం లేదని వాపోయారు. బిల్లులు రాకపోవడంతో వడ్డీలు కట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. నేను చెప్తున్నాను ఇప్పుడు మీరు ఆల్రెడీ కలెక్టర్తో మాట్లాడిన కూడా చెప్పాను. సార్ మినిస్టర్తో మాట్లాడిన కలెక్టర్ గారు త్వరలో పరిష్కరిస్తాను చెప్పినట్టు డిఓ గారికి చెప్పిన కలెక్టర్ మాట్లాడి చెప్తున్నాను బిల్లు నమ్మట్లేదు. స్కూల్కు తాళం పెట్టకుండా మేము తాళం వేస్తే వేయకుండా వాళ్ళు ధర్నా చేసి 11 మంది రావడం జరిగింది. దీనిపైన పోలీసుకు కంప్లైంట్ చేసి పోలీసు వాళ్ళు వచ్చి కొంచెం 10 మంది పీపుల్ని లోపల పంపిస్తారు. వాళ్ళు ఖర్చు పెట్టింది ట్యాక్స్ అయినటువంటిది 85 లక్షలు, కానీ 12 లక్షలు ఇంతవరకు ఒక్క పైసా కూడా వాళ్ళకి రాలేదు. చేసినటువంటి కష్టానికి రాకపోవడానికి వాళ్ళు అప్పుల పాలైనామని చెప్పేసి ధర్నా చేయడం జరిగింది. కాంట్రాక్టర్ ఎంతమంది ఉన్నారు అంటే మా స్కూల్కి సంబంధించిన ఒక ఆయన సార్, వేరే మండలాలకు వెళ్ళి కూడా చాలామంది రావడం జరిగింది. 11 మంది, సుమారు 11 మంది రావడం జరిగింది. వేరే ఏవైతే ఎంఓఎంబి స్కూల్స్ ఉన్నాయో వాళ్ళకి పైసలు రాలేక వాళ్ళందరూ వచ్చి ధర్నా ఎంఈఓ వచ్చారు కదా. ఎంఈఓ వచ్చింది సార్. ఎంఈఓ వచ్చి తను చెప్పడంతో కొంచెం వెళ్ళిపోవడం జరిగింది. అంటే అప్పటికే పోలీసు వాళ్ళు వచ్చి డిఓ గారు కూడా వచ్చి మెసేజ్ పెట్టడం జరిగింది. మెసేజ్ డిఓ గారితో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఎన్నోసార్లు ఒక ఇంచుమించు 100 సార్లు కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. మన ఊరి మన బడి కార్యక్రమం కొరకు ఎన్నోసార్లు మేము లెటర్ ఇచ్చినాం. ప్రతి వారం సోమవారం పోతున్నాం, ఇస్తున్నాం, కానీ స్పందన రావట్లేదు. ఉన్న కలెక్టర్ వెళ్ళిపోయింది. కొత్త కలెక్టర్ వచ్చిన తర్వాత ఇలా ఒక 5 నుంచి 6 సార్లు సెక్రటరీకి లెటర్ రాసినా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. డిఓ గారేమో ఆ రోజు డబ్బులు ఇప్పిస్తున్నాడు, ఈరోజు మరి తప్పించుకొని తిరుగుతున్నాడు. అందుగురించి మా పైసలు మాకు మన ఊరి మన బాడి కార్యక్రమం పనిచేసినాం కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసిందంటే మన ఊరి మా ఆదర్శ పాఠశాల డబ్బులు పెట్టి వారితో మళ్ళీ డిఓ గారు కొత్త పనులు చేపిస్తున్నాడు. మన ఊరి మన పాఠశాల పనిచేసిన వారి డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేస్తున్నారు. తక్షణమే మా డబ్బులు ఇప్పించి మాకు న్యాయం చేయగలుగుతారని కోరుతున్నాం ఈ ప్రభుత్వాన్ని. ఈరోజు మన ఊరి మన బడి నిధులు రానందుకు వాళ్ళు ధర్నా